నమస్కారం అండి. మన ప్రధానమంత్రి మోడీ గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి, అమిత్ షా గారికి, నుంచి పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ పేరు పేరున మన కాశ్మీర్లో జరిగిన పాపం కాల్పుల్లో జరిపిన ప్రతి ఒక్క కుటుంబానికి మా తరపు నుంచి సానుభూతిని తెలుపుతున్నామండి. కానీ మేమంటే ఏం చేయలేం కదండి. అన్నీ ఏం చేసినా మోడీ గారే చేయాలి. అయితే బాగా చేస్తున్నాడండి. ఈ టెర్రరిస్టులు అనేది లేకుండానే చేయాలి. ఆ కుటుంబానికి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలి. ఖచ్చితంగా మోడీ గారికి చాలా మంచి నిర్ణయం తీసుకుంటున్నాడు. అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నాడు. మేము ఇంతకంటే ఏం చేయగలమండి. మా తరపు నుంచి మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. చాలా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు, అమిత్ షా గారు కానీ ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకుంటున్నారండి. వాళ్ళకి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కావల్లో చనిపోయిన వాళ్ళ కుటుంబానికి కూడా మా ప్రధాన సానుభూతి అండి. అయితే చాలా చిన్న వయసులోనే ఆ బాబు వాళ్ళ నాన్నగారి గురించి ఎంత గొప్పగా చెప్తున్నారో ఒకసారి చూడండి. పాపం ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మన జవాన్లందరూ వాళ్ళ నాన్న భౌతికగా అందరికీ సెల్యూట్ చేస్తూ ఉంటే ఆ బాబు అన్నాడు, మా నాన్న వీరమరణం చెందినాడు కాబట్టి వీళ్ళందరినీ చూసి మా నాన్నగా నేను చాలా గర్వపడినాను. మా నాన్న మా అందు లేకపోయినా కూడా ఇంతమందిలో మా నాన్న బాగా గర్వంగా ఉండదని చెప్పినాడు. చాలా గొప్ప మనసు అబ్బాయికి. నిజంగా చాలా చిన్న వయసులోనే చాలా గొప్పగా మాట్లాడినాడు. నిజంగా చెప్పాలంటే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్క రాష్ట్ర సీఎంలు కూడా చాలా మంచిగా చేస్తున్నారండి. నిజంగా మనం ఈ తెలుగు గడ్డ పైన మనం హిందువులుగా పుట్టినందుకు గర్వించాలి. చాలా చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ టెర్రరిజం అనేది లేకుండానే చేయాలండి. మోడీ గారు మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు అండి. ఏంటంటే ఎంతమంది బాధపడుతున్నారంటే ఆ ఘోరాన్ని చూడలేము. ఒక తండ్రికి ఒక తల్లికి బిడ్డ దూరమైనాడు, ఒక భార్యకి భర్త దూరమైనాడు. ఎన్ని బాధలండి. ఏదో సంతోషంగా ఈ సెలవులకు, వేసవి సెలవులకు అలా పోయిన వాళ్ళందరూ, ఎన్నో ఆశలతో పోయిన వాళ్ళు చాలామంది వాళ్ళ కుటుంబాలని చల్లా చెదురు చేసేసారండి. నిమిషాల వ్యవధిలో అందరినీ చల్లా చెదురు చేసేసి పాపము ఒక తండ్రికి బిడ్డ లేకుండా చేసినారు, ఒక భార్యకి భర్తను లేకుండా చేసినారు. వాళ్ళని నిజంగానే ముక్కలుగా నరికేసినా కూడా వాళ్ళు చేసిన పాపాలకు తక్కువ ఉండదండి. మన ఆర్మీ వాళ్ళని ఎంత పొగిడినా కూడా, ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలా అంటే చాలా. ఈ 50 డిగ్రీల ఎండలో కూడా మన కాపలా కాస్తున్నారంటే వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువే. నిజంగానే ఎంతమంది బాధపడుతున్నారంటే ఒక 27 కుటుంబాలు వాళ్ళ వల్ల తండ్రికి బిడ్డ దూరమైనాడు, బిడ్డలకు తండ్రి దూరమైనాడు, భార్యకి భర్త దూరమైనాడు. ఎన్నో ఆశలతో పోయిన 2 నెలల క్రితం పెళ్లి చేసుకున్న అమ్మాయికి కూడా భర్తను దూరం చేసినారు. వాళ్ళని ఏం చేయాలండి? వాళ్ళు బతకనీకూడదు. నిజంగానే ఆ టెర్రరిజం అనే నామరూపాలు లేకుండా చేయాలి. మోడీ గారు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. టెర్రరిజం అనే దాన్ని నామరూపాలు లేకుండా చేయాలి. నిజంగా చెప్పాలంటే మన ఆర్మీ వాళ్ళకి కోటి పాదాభివందనాలు చేయాలి. ఎంత చేసినా తక్కువే వాళ్ళకి. జై జవాన్ జై కిసాన్ జై హింద్. జై హింద్. జై జవాన్ జై కిసాన్ జై హింద్. జై హింద్. జై జవాన్ జై కిసాన్ జై హింద్. జై హింద్.